మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ప్రముఖ సినీ నటి మాధవి లతపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాడిపత్రిలోని జేసీ పార్క్లో డిసెంబర్ 31న జేసీ ప్రభాకర్ రెడ్డి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఆ ఈవెంట్ను కండక్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఆ వేడుకలకు మహిళలు వెళ్లొద్దని, వారి రక్షణకు ఇబ్బందులు కలిగేలా అవకాశం ఉందంటూ మాధవి లత సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోపై స్పందించిన జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవి లతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర భావోద్వేగానికి లోనైన మాధవి లత జేసీపై చర్యలు తీసుకోవాలంటూ జనవరి 21న సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సినీ నటి మాధవిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ కేసు నమోదైంది. ప్రస్తుతం దానికి సంబంధించిన అప్డేట్స్ చూస్తూ ఉన్నాం. జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు మాధవి లత. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి షాక్ ఇచ్చారు సైబరాబాద్ పోలీసులు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి షాక్ తగిలింది. సినీ నటి మాధవి లత ఫిర్యాదు నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం.